మేము వచ్చి చూపించమన్నా చూపిస్తాం, అడ్రస్ ఇస్తే మీరు పోయిస్తారని చూపిస్తాం. ఊళ్ళు ఏ విధంగా ఉన్నాయి, జాతీయ రహదారులు అనుకునేటువంటిది ఒకసారి చూస్తే కనీసం చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల జ్ఞానోదయం దొరుకుతుంది. రే పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి కదా, మనం అబద్ధాలు చెప్పడం కాదు కదా, ఇది వాస్తవాలతో కూడినటువంటి పరిపాలన కదా అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మేము మొక్కుబడిగా ఎక్కడో దగ్గర సెంటు ఇంటి స్థలం చూపించలే, వాటికి సంబంధించి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి దానిలో ఇళ్ల స్థలాలు అభివృద్ధి చేశాం. అక్కడ మీరు చెప్పారు వాగుల్లో ఉంది, వంకలో ఉంది, కాదు పాపం నువ్వు అక్కడ ఇచ్చావు. ఏది అమరావతి రైతులకు ఇచ్చినాయే, నువ్వు అక్కడ అమరావతి రైతులకు పాపం చెరువుల్లో వాగుల్లో వంకల్లో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఇళ్ల స్థలాలు కొట్టేసి మంచి ఇళ్ల స్థలాలు మాత్రం మీరు పెట్టుకొని పాపం వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడి నుంచి అదే విధంగా అందరూ ఇచ్చారని చెప్పి మనం పడుతున్నాం. అది కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా జరగలే. దాదాపుగా ఈరోజు మార్కెట్లో ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఎత్తుకుంటేనే 75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అవసరమైనటువంటి రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, త్రాగునీటి వసతి కల్పించాం, విద్యుత్ సౌకర్యం కల్పించాం, అన్ని రకాల ఆ కాలనీలు అభివృద్ధి చేసాం, ఊళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 17,000 లేఅవుట్లు వేసాం. 17,000 లేఅవుట్లు వేసి 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి పేదవాడికి ఇచ్చాం. కాబట్టి మీరు మాకు సంబంధించినటువంటి దాంట్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. 1,80,000 రూపాయలు ఇంటికి ఇచ్చాం. 35,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాన్ని పాపం మహిళల పేరుతో మంజూరు చేయించాం. దానితో పాటు 15,000 రూపాయలు అయినటువంటి ఇసుక ఇచ్చాం. సిమెంటు, స్టీల్ ఏదైతే ఉందో అవి సరసమైనటువంటి ధరలకి కంపెనీలతో మాట్లాడి ఎక్కడన్నా సరే ప్రైస్ ఎస్కలేషన్ వచ్చినా రేట్లు పెంచకుండా దాని ఏదన్నా ఉంటే ప్రభుత్వమే భరించి వాళ్ళకి సంబంధించినటువంటి సిమెంటు, స్టీల్ కూడా నేరుగా అందించి లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించడానికి ఎన్ని రకాలైనటువంటి దండాలు పడాలో, ఎన్ని రకాలైనటువంటి దాని గురించి ఆలోచన చేసి ఇళ్లు నిర్మాణమే ధ్యేయంగా పేదవాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి దాదాపుగా ఈరోజు అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి మేము ఇస్తే ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడి ఏదో నేను ఇచ్చేసేవాడు అని చెప్పని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఏ రోజు వచ్చినా సరే పేదవాడికి సంబంధించి దాదాపు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించి ఆ లేఅవుట్ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. 57,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం. 1,02,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టడం జరిగింది.